రెండవ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. 2 కొరింథీ 6:14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో. మనసు చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. చాలా మనము లోకము నుండి వేరే నడిచే నడక లేదా ఆత్మీయ నడకలో లోకము నుండి వేరే నడవడము అంటే అర్థం ఏమిటంటే అవిశ్వాసులకు వేరే జీవించాలి, అవిశ్వాసులతో జోడుగా నడవద్దు, అవిశ్వాసులతో కలిసి నడవద్దు, అవిశ్వాసులతో కలిసి నడవద్దు. అవిశ్వాసులు అంటే ఎవరు? చాలాసార్లు మనం అనుకుంటాం, కానీ బైబిల్ ప్రార్థన పట్టుకొని మందిరానికి వచ్చే వాళ్ళు కూడా చాలామంది అవిశ్వాసులు ఉంటారు. వాళ్ళకంటే వీళ్ళు ఇంకా డేంజర్. అవిశ్వాసులు ఎవరైనా కావచ్చు, అంటే బయట వారైనా అవ్వచ్చు, లోపలైన వారు అవ్వచ్చు, బంధువులైన అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. అవిశ్వాసులైన వారుతో కలిసి నడవద్దు లేదా జోడుగా నడవద్దు. ఎందుకు జోడుగా నడవద్దు అంటే వాళ్ళు మన విశ్వాసాన్ని తీసివేస్తారు. అర్థమవుతుందండి? నీవు అవిశ్వాసులతో కలిసావంటే వారు మన విశ్వాసాన్ని తీసేస్తారు. మనము మనలో ఉన్న విశ్వాసానికి వాళ్ళకు పంపించగలమో లేదో 99% కష్టమే, కానీ వాళ్ళు మాత్రం మన విశ్వాసం తీసేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యాటిట్యూడ్, మన సహవాసం చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకని అవిశ్వాసాన్ని ప్రేరేపించే మాటలు మాట్లాడేవారు, అవిశ్వాసంలో జీవించేవారు, అవిశ్వాసులతో కలిసి ఉండేవారు వారి విశ్వాసాన్ని కోల్పోతారు. ఫస్ట్ అనుకుంటాం ఏమిటంటే విశ్వాస వీరుణ్ణి నేను, మన విశ్వాసం చాలా పవర్ఫుల్, మా సామాన్యులు కాదనుకుంటాం. మళ్ళీ వెళ్ళాక అర్థమవుతుంది నీ విశ్వాసం ఏమిటో వాళ్ళ విశ్వాసం ఏమిటో. కాబట్టి మన విశ్వాసాన్ని వాళ్ళు తీసివేస్తారు, విశ్వాసం నుండి మనల్ని వేరు చేస్తారు. అందుకోసమే ప్రభు అన్నాడు అవిశ్వాసులతో కలిసి వెళ్ళొద్దు. చూడండి, స్పిరిచువల్ వాక్ అంటే ఆత్మీయ నడక అంటే ఏమిటంటే విశ్వాసంతో నడిచి నడక. అవునా కాదండి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ విశ్వాస వీరులు ఉన్నారు. విశ్వాసమును బట్టి హనోకు, విశ్వాసం బట్టి అబ్రహాము, విశ్వాసం బట్టి మోషే, విశ్వాసం బట్టి అంటే విశ్వాసం అంటాడు. విశ్వాసంతో నడిచిన వాళ్ళు. కానీ ఆత్మీయ నడక అంటే విశ్వాసంతో నడిచిన నడక. కాబట్టి ఇప్పుడు మనము ఆత్మీయ నడకను కొనసాగించాలంటే ఏం కాపాడుకోవాలంటే విశ్వాసాన్ని కాపాడుకుంటూ నడవాలి. విశ్వాసమును ఎలా కాపాడుకోవాలో ఒక సత్యం నేర్చుకుంటాం. ఏమిటి ఆ సత్యము? అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. మనసు చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఒకవేళ మనలో ఏదైనా విశ్వాసం ఉందంటే ఆ విశ్వాసం పోకుండా ఉండాలి అంటే ఇది పని చేయించాలి. ఆత్మీయ నడక అంటే విశ్వాసంతో నడిచే నడక. సరే, విశ్వాసం అనే సబ్జెక్టులో ఇక్కడ ఏమిటంటే ఆత్మీయ నడకలో విశ్వాసం పోకుండా కాపాడుకోవడానికి మనము చేయవలసిన పని ఏమిటంటే అవిశ్వాసులతో జోడుగా ఉండద్దు. నీకేమైనా కొంచెం విశ్వాసం ఉంది, నాకెక్కడో కొంచెం విశ్వాసం ఉంది అనుకో, నా విశ్వాసం నేను కాపాడుకోవడానికి నేను చాలా జాగ్రత్తగా జీవించాలి. మనము అవిశ్వాసులు, ముఖ్యంగా సంఘంలో అవిశ్వాసులు ఉంటారు, సంఘం వెలుపల ఉంటారు అవిశ్వాసులు. చాలా జాగ్రత్త ఉండాలి. నా విశ్వాసాన్ని పోగొట్టేటట్టు, నా విశ్వాసము పోయేటట్టుగా వీళ్ళు చేస్తారు అని నాకు తెలిసాక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? నా విశ్వాసం పోతుంది, నేను నడవలేను ఇంకా. కాబట్టి మన విశ్వాసం కాపాడుకోవాలంటే అవిశ్వాసులతో జోడుగా ఉండద్దు. మరి కాపాడుకోవాలంటే ఇప్పుడు అవిశ్వాసైన భర్త ఉన్నాడు అనుకోండి, లేదా అవిశ్వాసులైన భార్య ఉందనుకోండి, ఏం చేద్దాం? భలే చెప్పారన్న వాక్యం. వెళ్ళి ఇమీడియట్గా ఆమె విడాకులు ఇచ్చేసేసి దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడాడన్నా, ఈరోజు నా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడన్నా. ఏం మాట్లాడాడంటే నా భార్యకి విడాకులు ఇచ్చేస్తా అన్న. ఆమె విశ్వాసరాలు. అంత పని జీవాకండి. భార్య భర్తల మధ్యలో ఎంతో స్పష్టంగా నూతన నిబంధనలు ఉంది. ఏమని? ఓ భర్త, నీ విశ్వాసం వలన నీ భార్య రక్షించబడుతుంది, మారుతుంది, ఆమె మార్చబడుతుంది. ఓ భార్య, ఓ స్త్రీ, నీ విశ్వాసం వలన నీ భర్త మార్చబడతాడు, లేదా విశ్వాసిగా మారుతాడు, రక్షించబడతాడు. అక్కడ వదలడానికి వీల్లేదు. స్పష్టంగా రాశాడు పౌలు.
అయితే కొన్ని మార్చలేని ఉన్నాయి. నా బిడ్డలు అవిశ్వాసులని వదిలేస్తానా? నా బిడ్డలు అవిశ్వాసులు అనుకో, వదిలేస్తానా? నా విశ్వాసం ద్వారా వాళ్ళు మార్చబడాలి. అయితే కొన్ని ఏరియాస్ ఉన్నాయి, నీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ అవిశ్వాసులు, వాళ్ళతో దూరంగా ఉండొచ్చు నువ్వు. ఎందుకంటే ఆప్షన్ ఉంది. నీ వ్యాపారంలో ఉన్నారు, వాళ్ళతో ఆప్షన్ ఉంది. ఉద్యోగములు ఉన్నారు, ఆప్షన్ ఉంది. ఎక్కడైనా సరే ఆప్షన్ ఉంది నీకు. ఒక మాట చెప్తాను, అది నువ్వే చూజ్ చేసుకోవాలి. అది నీ చేతిలో ఉంది. దేవుని బిడ్డ, అవిశ్వాసులకు జోడుగా ఉండద్దు, కలిసి ఉండద్దు. విశ్వాసం కాపాడుకుంటూ ఆత్మీయంగా నడవాలి అంటే, దేవునికి సమీపంగా నడవాలి అంటే ఇది మనం కాపాడుకోవాలి.